యెషయా 46:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగు వాటిని తెలుచున్నాను. చూడండి, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగవాటిని తెలియచేయచ్చు. చూడండి, డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అందరూ చెప్పండి, నా వాగ్దానము నెరవేరిపోయింది, నాకు దేవుడిచ్చిన మాట నెరవేరిపోయింది అనండి. నా ప్రార్థనకి జవాబు వచ్చేసింది అనండి. ఎస్ అంటే మన దేవుడు అల్ఫాయే కాదు, మీ అందరి వాగ్దానాలు ముగించేశాడు. మీరు కొన్ని నెలల్లో, గంటల్లో, సంవత్సరాల్లో అందులోకి వెళ్తారు. గాడ్ హస్ ఫినిష్డ్. ఎందుకో తెలుసా? మన దేవుడు ఎప్పుడైనా ఆరంభిస్తాడా, ముగించాక ఆరంభిస్తాడా? మన దేవుడు ఆల్ఫా అయినప్పుడే ఒమేగా కూడా అయి ఉన్నాడని చెప్పండి. వెన్ గాడ్ బిగాన్ హీ ఈజ్ ఆల్సో ఇన్ ద ఎండ్. ఆరంభించిన దేవుడు అంతంలో కూడా ఉన్నాడని చెప్పండి పక్కన వాళ్ళకి. ఇది ఎంతమందికి అర్థమైంది? వెన్ గాడ్ బిగాన్ గాడ్ ఆల్సో ఎండ్స్. అందుకే ఈ మధ్యలో చాలా మంది గుడికి రాక ఈ మాట వినక దేవుడిని శపిస్తారు. నెవర్ కర్స్ గాడ్, నెవర్ కర్స్ గాడ్, గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. యెషయా 48:3. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి తిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరను, నేను వాటిని ప్రకటించి. చూడండి, ఇక్కడ చూడండి. I have declared the former things from the beginning. They went forth out of my mouth, and I showed them, and I did them suddenly. మీరు అనుకోవచ్చు సడన్గా అద్భుతాలు చేస్తాడని. ఎవరైతే దీర్ఘకాలము నుంచి ఓపికతో వేచి ఉంటారో వాళ్ళ జీవితంలో ఆకస్మికముగా అద్భుతాలు జరుగుతాయి. సడన్లీ. చూడండి, ఇక్కడ పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని. అంటే ప్రభు ఎప్పుడో చెప్పావయ్యా, నేను మర్చిపోయాను, ఇంక జరగవనుకుని. ఆ సమాచారం నా నోటి నుండి బయలుదేరాను, నేను వాటిని ప్రకటించుతాను. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను. 10-20 ఏళ్ల క్రితము దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ వారము నెరవేరుతాయని దేవుడు సంఘానికి చెప్పమన్నాడు. ఫర్ మోస్ట్ ఇయర్స్ సడన్లీ నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు? వివాహం జరుగుతుందన్నా, ఉద్యోగం ఇస్తానన్నా, ఇల్లు ఇస్తానన్నా, వ్యాపారం ఇస్తానన్నా, వాడుకుంటానన్నా, అద్భుతాలు చేస్తానన్నా, నిన్ను ఏమేం చేస్తానని చెప్పాడు. 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. దేవుడు చెప్తున్నాడు, ఈ 4 నెలల్లో ఆకస్మికంగా అద్భుతాలు చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. అందరూ ఆకస్మిక అద్భుతాలు అనండి. సడన్లీ యూ విల్ బికమ్ సంథింగ్ దట్ ప్రామిస్ విల్ కమ్ టు పాస్. సడన్గా నీ ఎముకలు, నీ నరాలు మారిపోతాయి. ఎవరో ఖాళీగా వెళ్ళరు, ఆకస్మిక అద్భుతాలతో వెళ్తారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు కనీసము 6 డజన్ ఆకస్మిక అద్భుతాలు జరుగుతాయి. వీ డోంట్ నో హౌ దిస్ ఇయర్ ఈజ్ ఎ గ్లోరియస్ ఇయర్. ఈ తౌరుల్లో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సరళము చేస్తున్నాడు మార్గాన్ని. యు సీ దట్ నౌ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్. గాడ్ ఈజ్ ప్రిపేర్. పక్కన చెప్పండి, నీ వ్యాధుల్లో, కష్టాల్లో, బాధల్లో, అప్పుల్లో దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనండి. God is preparing, man. God is working. God is not done. God is working. పక్కన చెప్పండి, నీ రోగంలో దేవుడు పనిచేస్తున్నాడు అన్నాడు. నీ దరిద్రంలో పనిచేస్తున్నాడు. నువ్వు హాస్పిటల్లో ఉంటుండగా పనిచేస్తున్నాడు. నువ్వు ఐసీయూలో ఉంటుండగా పనిచేస్తున్నాడు. నీకు ఆపరేషన్ చేస్తుండగా పనిచేస్తున్నాడు. God is working. నిన్న అవతల నిందలు వేస్తున్నప్పుడు పనిచేస్తున్నాడు. ఏంటా? God. అందరూ చెప్పండి, నా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. ఆకస్మికంగా బయటకు వస్తాడు. సడన్ గా నువ్వు ఎవరివో చూపిస్తాడు దేవుడు. God will manifest you suddenly who you are. His God is not done. అందరూ చెప్పండి, శపించే వాళ్ళారా ఇక శపించొద్దు. నా దేవుడు పనిచేస్తున్నాడు, నాలో పనిచేస్తున్నాడు, నీలో కూడా పనిచేస్తున్నాడు. ఆకస్మికంగా నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. రోగం దేవుడు అన్నిటినీ స్వస్థపరిచి నీ యవ్వన బలాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. ఇఫ్ యు హోల్డ్ ఆన్ హీస్ ఆగన. సడన్గా అద్భుతాలు ఎవరు జరుగుతాయో తెలుసా? ఆ వాగ్దానాన్ని పట్టుకొని మర్చిపోయి బాధపడి జరుగుతుందా జరగదా, దేవుడి మీద అలిగి, నా మీద అలిగి, జనాల మీద అలిగి, కాసేపు చేసి ఉండి ఇసికి ఎలాగైనా సరే దొరుకుంటా దేక్కుంటా అయినా మళ్ళా దేవా అని వచ్చేసిన వాళ్ళ దక్కి ఆకస్మికంగా అద్భుతాలు జరుగుతాయి. పక్కన వాళ్ళు చెప్పండి, ఎన్ని వచ్చినా ఈ దేవుని విడిచిపెట్టలేదు కదా అనండి. అందుకే ఆకస్మిక అద్భుతాలు జరుగుతాయి అని చెప్పండి.
ఎన్ని కష్టాలు ఉన్నా పాక్కుండా దేవుడి దగ్గరికి వచ్చావు కదా అనండి. అందుకే ఆకస్మిక అద్భుతాలు జరుగుతాయి అనండి. దావీదు అంటున్నాడు, ఇంతకుముందు ఇంట్లో ఉండి మమ్మీ భోజనం పెట్టేది, ఇప్పుడు గుహల్లో కొండల్లో పరిగెత్తున్నాను, అయినా నా బతికేలాగా అయిపోయింది. అయినా దేవుడు పనిచేస్తున్నాడు, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఇన్ యువర్ పెయిన్. గాడ్ ఈస్ పొజిషనింగ్ యూ. టాక్ ఇఫ్ ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇన్ యువర్ పెయిన్ గాడ్ ఈస్ పొజిషనింగ్ యూ. మళ్ళీ చెప్పండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. ఇన్ యువర్ పెయిన్ గాడ్ ఈస్ పొజిషనింగ్ యూ టు ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్. ఇన్ యువర్ పెయిన్ హీ ఈస్ పొజిషనింగ్ యూ. నీ కష్టాల్లో దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి. ఈ కష్టాల్లో దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి. అందుకే డోంట్ కర్స్ గాడ్. అవనే పక్కన లాసులు రాతే రాని అనండి, పోతే పోనీ అనండి, ఎన్నిసార్లు వెళ్తే వెళ్ళి హాస్పిటల్ కానండి, ఆ రోగాలన్నీ నీకు లొంగిపోతాయి. యోసేపుని కష్టపెట్టిన వాళ్ళందరూ యోసేపు చేతి కిందకు వచ్చారా లేదా? యెషయా 8:18. Behold, I and the children whom the Lord has given me are for signs and wonders. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఏం చెప్తున్నాడు? నేను నా ప్రజలందరినీ ఒక అద్భుతముగా చేస్తానంటున్నాడు. ఎవ్రీబడి ఈజ్ ఆర్డైన్డ్. ఇంగ్లీష్లో చూడండి, లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. Behold, I and the children whom the Lord has given me are for signs and wonders. Everybody is for a sign and wonder. You can also read this verse. నువ్వు అనొచ్చు ఎలా బయటకు వస్తాను అని. అద్భుతము ద్వారా అనండి. యెషయా 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి, అందరూ చదువుదాం మళ్ళా. ఇంగ్లీష్లో చదవండి. ఎవ్రీవన్ దట్ ఈస్ కాల్డ్ బై మై నేమ్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువారంట ఆయన నామాన్ని ధరించుకున్నారు. గలతీల్లో ఉంటుంది 3:25. ఆయన ఎందుకు బాప్తిసం ఉంచుకున్న వారు ఆయన నామాన్ని ఏం చేశారంట? ధరించుకున్నారంట. యు టుక్ ద నేమ్. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. అంటే నీవు ఇక్కడ మహిమపరచబడి వెళ్ళాలా, అవమానింపబడి వెళ్ళాలా? ఎవ్రీవన్ దట్ ఈస్ కాల్డ్ బై మై నేమ్. అంటే నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ యొక్క వేదనల్లో దేవుడు నిన్ను మహిమకరంగా ముగిస్తాడు. గాడ్ విల్ ఫినిష్ అప్. యోసేపు జీవితాన్ని ఎలా ముగించాడు? మహిమకరంగా. దావీదు జీవితాన్ని మహిమకరంగా. అబ్రహాము జీవితాన్ని, తన పేరు ధరించుకున్న వాళ్ళందరూ ఈరోజు ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నా నీ గురి మహిమకరంగా ఉంటుంది. రైట్, తల మీద చేతులు పెట్టుకొని ఆశీర్వదిస్తాను ఈరోజు. గ్యాస్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? లార్డ్ జీసస్, ఐ ప్రే ఫర్ ద పీపుల్ నౌ. ఈరోజు అనేక మంది సణుక్కున్నారు, బాధపడ్డారు, విసికారు. నాయన ఏంటి నా జీవితంలో ఇంత ఆలస్యం, ఇంత కృంగబాటు, ఇంత వ్యతిరేకత, ఇన్ని కష్టాలా అని నేను కుమిలిపోయాను నాయన. కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. నాకు అర్థమవుతుంది నువ్వు అల్ఫా దేవుడివే కాదు, ఒమేగా దేవుడు. నాకు ఇప్పుడు తెలుసు నా కష్టాల్లో, బాధల్లో నువ్వు పనిచేస్తున్నావు. అక్కడ యోసేపుని గురికి తీసుకెళ్తున్నావు, వారి కుటుంబాన్ని తీసుకొచ్చి యోసేపుకు లోపరుస్తున్నావు. తను పోగొట్టుకున్నవన్నీ, నీ పోగొట్టుకున్న సమయాన్ని, నీ పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, నీవు పోగొట్టుకున్న బాధను, డబ్బుని, అన్నిటిని దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. నువ్వు పట్టుకుంటే ఇఫ్ యు హోల్డ్ ఆన్, గాడ్ విల్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్. నా జనడ నేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.